సభ రెండు పుస్తకాల ఆవిష్కరణ అంటే ఏది ముఖ్యమైన పుస్తకం అనే చర్చ చాలా సందర్భాల్లో మాకు వస్తూ ఉండేది. ఇవి రెండు దేనికదే ముఖ్యమైన పుస్తకాలు. ఈ సభ నిజానికి సభ నిర్వహణ చేస్తున్నటువంటి మిత్రులు వైరాగ్యం ప్రభాకర్ గారు విశేషమైన అనుభవం గడించారు సభా నిర్వహణలో, పుస్తక ప్రచురణలో. కరీంనగర్ నుంచి హైదరాబాద్ దాకా ఎక్కడంటే అక్కడ సభ పెట్టగలడు, నిర్వహించగలడు. ఈ పుస్తకం, ఈ సభ ఆవిష్కరణ విశేషం ఏంటంటే, ఇందులో గండవరం దేవి ప్రసాదరావు గారు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వారు ఉద్యమ నాయకుడిగా, తర్వాత గవర్నమెంట్లో ఒక కార్పొరేషన్కు చైర్మన్గా అంతమేరకే చూసాము. సాహిత్య సభలకు వస్తుండేవారు. అంటే నిజానికి బాగా ఉద్యమ స్ఫూర్తి ఉండాలి అంటే పాతకాలంలో అందరు నాయకులు బాగా చదువుకున్న వాళ్ళు, పాండిత్యం ఉన్నవాళ్లే. పండిట్ జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి పాండిత్యం ఉన్నవాళ్లే. మరసం వ్యవస్థాపనలో కూడా ఉన్నారు. సిద్దిపేట రాజకీయ నాయకులకు అంతో ఇంతో ఖచ్చితంగా ఈ పాండిత్యం అబ్బి ఉంటుంది ఎంతో కొంత. అట్లా ఇదొకటి విశేషం. తర్వాత ఈ సభలో ఉన్నటువంటి మరొక మంచి కవిమిత్రుడు మౌనశ్రీ మల్లిక్ గారు ఇటీవలే తన అట్టల స్నానం పుస్తకం ఇప్పుడే ప్రజెంట్ చేశారు. తర్వాత ఇంకా వేదిక మీద రాయరావు సూర్యప్రకాశ్రావు గారు, నిజానికి మేడ్చల్ జిల్లాలో కవులు శర పరంపరగా పుట్టుకొని రావడానికి లేదా నిలబడడానికి కారణమవుతున్నటువంటి ఆత్మీయ మిత్రులు డాక్టర్ రాయరావు సూర్యప్రకాశ్రావు గారు, డాక్టర్ రాధా కుసుమ గారు, అంటే కుసుమ ధర్మన్న కళాపీఠాన్ని స్థాపించి వారి కృషిని అందరికీ విస్తృతపరుస్తున్నటువంటి పెద్దలు. తర్వాత బొడ్డు హరికిషన్ గారు, డిసి నరసింహులు గారు పాఠశాలలో 45 నిమిషాలు చెప్పనిచ్చారో లేదో కానీ ఇక్కడ మాత్రం కావ్య హేతువులు, కావ్యాత్మ, మొత్తం కావ్యానికి సంబంధించిన అంశాలన్నీ చెప్పారు. టెక్స్ట్ కంటే ఎక్కువ అది చెప్పాడు అని నేను బాధపడుతూ ఉన్నా. ఇందులో 2 పద్యాలు చెప్పి ఇది కావ్యాత్మ ఎట్లా ప్రతిఫలించింది అని చెప్తే బాగుండేది అని అనుకున్నా. బట్ చాలా మంచి ఉపన్యాసం చెప్పారు. చౌడూరి నరసింహారావు గారు, అందరికీ ఈ సభలో పాల్గొంటున్నందుకు వారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఇందాక కవి సమ్మేళనం నిర్వహించారు. ఆ కవి సమ్మేళనంలో అంటే వస్తువు నరసింహారావు గారేమో స్త్రీలు దాని గురించి రాశారు. తర్వాత ఇద్దరు చాలా అట్రాక్టివ్, అంటే వస్తు మార్పిడి ఎట్లా చేసుకోవాలి అనే దానికి నాకు మోదేపల్లి సీనమ్మ, పరిమి వెంకట సత్యమూర్తి గారు సునీత గురించి రాశారు. సునీత విలియమ్స్ గురించి రాసిన పోయమ్స్ బాగున్నాయి, కానీ కార్వింగ్ అనేది ఇంకా కొంచెం ఉంటే ఖచ్చితంగా పోయమ్స్ చాలా బాగుంటాయని అనిపించింది. ఆ రెండు పోయమ్స్ పర్టికులర్గా, అంటే నరసింహారావు గారు రాసిన వస్తువు మీద చాలామంది రాశారు, వీళ్ళిద్దరు రాసిన వస్తువు మీద ఈ మధ్యనే రాస్తూ ఉన్నారు, కానీ అందరూ కొంచెం రాసి వదిలేస్తూ ఉన్నారు. కార్వింగ్, చెక్కడం, శిల్పం అనేది లేకపోతే, అంటే శిల, అది వస్తువు అనేది కేవలం శిలలో శిల్పం ఉంటుంది దాక్కొని, శిల్పం కాని దాన్ని తొలగించి శిల్పాన్ని బయటకు తీయడమే కవిత్వం. ఏది రాస్తే అది కవిత్వం కాదు అని నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. అట్లా రాయాలంటే పుంఖాలుగా రోజొక్క పోయం రాస్తున్నా అనే వాళ్ళని చూస్తే నాకు ఆ బాధ వాళ్ళని చూస్తే కలుగుతుంది. రోజు ఒకటి రాయలేవు, ఎప్పుడు పోయం రాయాలనేది పెద్ద చర్చ. మళ్ళీ నేను ఇందాక సార్ చెప్పినట్టు క్లాస్ రూమ్ దాంట్లోకి పోను. కానీ ఈ 2 పుస్తకాలు ఈరోజు ఆవిష్కరించబడడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే పుస్తకం, ఇందాక తనే చెప్పారు, ఏదైనా నశించిపోతుంది కానీ పుస్తకం నశించిపోదు. ఒక ఆయన చెప్పాడు, గుడి కూలును నుయ్యి పూడును వడి నీళ్లను చెరువు తెగును వనమును ఖిలమవు చెడనిది పద్యము సుమ్మి కుడి ఎడమల జూడ కన్న గువ్వల చెన్న అని చెప్పాడు. అయితే మిత్రలాభం ఒక విశేషమైన పుస్తకం. ఎందుకు విశేషమైన పుస్తకం అంటే, ఇది చిన్నయ్య సూరి వచనంలో రాశాడు. ఆశ్చర్యం ఏంటంటే సంస్కృతంలో మొదలు వచనం ఉంది, తెలుగులో మొదలు వచనం లేదు. తెలుగులో మొదలు పద్యం ఉంది, అంటే వచనం ఉన్నది, రికార్డెడ్ వచనం అయితే లేదు. తెలుగులో పద్యానికి నన్నయ్య, వచనానికి చిన్నయ్య అని ఒక మాట ఉంది. చిన్నయ్య సూరి వచనం రాశాడు. ఆ వచనానికి మూలం ఏంటంటే మిత్రలాభము, మిత్రభేదం, ఈ 2 రాశాడు. పంచతంత్రంలోని 5 ఆ 2 ఆయన రాశాడు. ఈ మిత్రలాభాన్ని, మిత్రభేదాన్ని మన వాళ్ళు, టీచర్లుగా పనిచేసిన వాళ్ళు చాలా ఇష్టంగా చెబుతూ అది తమ జీవితంలో ఒక అవిభాజ్యమైన అంశంగా చేసుకున్నారు. అట్లా అవిభాజ్యమైన అంశంగా చేసుకున్న వాళ్ళకి సృజన కూడా ఉంటే ఏం జరుగుతుంది అని చెప్పడానికి ఈరోజు గుండవరం చంద్రశేఖరరావు గారు పోయాక మనకు అర్థమయ్యాడు. ముందే అర్థమై ఉంటుంది వాళ్ళ కుటుంబ సభ్యులకు. కుటుంబం అంటే నిజానికి సాహిత్యం సృజింపజేయడానికి లేదా సాహిత్య సృజన చేయడానికి కుటుంబం ఉంటుందా పునాది అంటే ఖచ్చితంగా ఉంటుంది. కుటుంబం పునాది లేని సాహిత్యకారులు లేరా అంటే ఉంటారు. ఇవి 2 ఒక భిన్నమైన అంశాలు అయినప్పటికీ ఈయన ఒక
అత్యంత ఉత్తమ ఉపాధ్యాయుడు. ఇందాక సార్ చెప్పినట్టు, దేవిప్రసాద్ గారు చెప్పినట్టు, టీచర్ అంటే ప్యాషన్ తోటి చేసే టీచర్లకే అది సాధ్యమని ఈ పుస్తకం చదివిన వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇందులో గండ్ర లక్ష్మణరావు గారు దీనికి ముందు మాట రాస్తూ, ఇది నన్నయ్య కథ చెప్పినట్టు ఈయన కథ చెప్పాడు అని అన్నాడు. నన్నయ్య కథ చెప్పడంలో చాలా గొప్పవాడు. ఇందాక మీరు కథ చెప్తూ ఉన్నప్పుడు మాటలని, సంభాషణల్ని పద్యంలో చెప్పడం చాలా కష్టం అని మీరు అన్నారు. నిజమే కష్టం. అని తిక్కన చెప్పాడు. తిక్కన శిల్పం అంతా నాటకీయతే. అట్లా అంటే ఈయన ఎందుకో నన్నయ్యని కోడి చేశారు గండ్ర లక్ష్మణరావు గారిని తిక్కన చెప్పాడు. నన్నయ్య ఒక మాట చెప్పాడు ఏంటంటే, కొడుకుల గురించి చెప్తూ కొడుకులు పుట్టరటంతో నేడుతూ దూర్జెటిది, అది కాకుండా సూనృత వాక్యము మేలు చూడగానే ఒక పద్యం ఉంటుంది. నుతజల పూరి తంబులకు నూతులు నూరిటి కంటే సూనృత వ్రత యొక్క బావి మేలు, మరి ఆ బావులు నూరిటి కంటే యొక్క సత్క్రతువు మేలు, తత్క్రతు శతంబు కంటే నొక్క సుతుండు మేలు వాక్యము చూడగానని, ఒక్క సూనృత వాక్యము మేలు చూడగానని అని చెప్పాడు నన్నయ్య ఆది పర్వంలో. ఈ సుతుండు మేలు అని అనుకున్నవాడు సుదర్శన మహారాజు. తన సుతుండు మేలు అంటే వాడు మేలు కాకుండా పోతున్నాడు అనే భయంతో, బాధతోటి ఈయనని విష్ణు శర్మకు అప్పగించాడు. విష్ణు శర్మకు అప్పగిస్తున్నప్పుడు చెప్పిన పద్యం అది వచనమే కదా, సంభాషణే కదా. సంభాషణని గండవరం గారు ఎట్లా రాశారో చూడండి. భూసుర ఈ బాలకులకు భాసురముగా సకల జనుల పాలుర మెప్పన్ చేసెటి భారము నీదే వాసిగా సకలార్థశాస్త్ర వరులన్ పొగడన్ అని చెప్పాడు. ఈ పిల్లలని మిగిలిన జనాలంతా చూచి మెచ్చుకొనడానికి సరి అయినటువంటి వాళ్ళుగా చేసే బాధ్యత నీదే అని విష్ణు శర్మకు చెప్పాడు అని చిన్న కందపద్యంలో చెప్పాడు. కందపద్యం చాలా పొట్టి పద్యం. పొట్టి పద్యంలో కూడా అంత విస్తృతమైన అర్థాన్ని ఈయన పొదగగలిగాడు అనేది మనం ఇందులో గమనించాలి. తర్వాత కథ చెప్తూ ఉన్నప్పుడు అంటే నిజానికి లాంగ్ పద్యం ఉంటుంది. ఉత్పలమాలలు, చంపకమాలలు, ఆటవెలది, తేటవిద్ది చూసినప్పుడు తేటగీతి, ఆటవెలది చిన్న పద్యాలు, కందం కూడా చిన్నది జాతులు ఉపజాతుల్లో. కానీ ఉత్పలమాలని నడపడంలో చాలా పాండిత్యం ఉండాలి. మనలాంటి వాళ్ళందరూ, వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ ఆటవెలది తేటగీతి రాసినంత సులభంగా చంపకమాల, ఉత్పలమాలలు రాయరు. కానీ ఈయన ఒక చోట ఒక మాట చెప్తాడు. పండితులార సర్వజన బంధువులార సుధాంశులార ఏ దండన లేక పుత్రద్వయమందతి నా మది నుండు బాధతా మండగ నుండ ఇంతటి మాయకమైన ప్రేమ పుత్రులను దండన చేర్చి ప్రేమ గురు దండన చేయరే ఖండితాత్ములై అని చాలా గొప్ప ధారతో రాసే పద్యం ఉంది ఇందులో. ఇట్లా చూసినప్పుడు గండవరం వారు బతికి ఉన్నప్పుడు ఆయన ఒక్క పుస్తకం కనుక ప్రచురించి ఉంటే, దాని విస్తృతి పెరిగి ఉంటే ఆయన ఇంకొక పుస్తకం కూడా రాసి ఉండేవాడు అని నాకు అర్థమైంది. నేను చాలా శ్రద్ధగా చదివాను. అట్లా అంటే ప్రచురణ కూడా, విస్తృతి కూడా, గుర్తించడం కూడా, గుర్తింపు కూడా కవికి అవసరమే అని చెప్పడానికి నాకు ఈ పుస్తకం చాలా ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పొచ్చు మనం అని అనిపించింది. అయితే ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే చిన్నయసూరి వచనమే చదవలేం. ఇప్పుడు చిన్నయసూరి వచనాన్ని పద్యంలో చేస్తే చదువుతామా, మళ్ళీ ఆ కథలని అట్లనే చదువుతామా అని కూడా దీన్ని చూస్తే నాకు అనిపించింది. మనకి ఇదివరకు ఒక కథ ఉండే, ఆ కథ దాదాపు ఈ మిత్ర లాభంలోని మిత్రభేదంలోనూ ఉన్నటువంటి ఒక కథని ఏంటంటే, కింద ఒక నక్క ఉంటుంది, పైన ఒక కాకి ఉంటుంది. నక్క కాకి నోట్లో ఉన్న రొట్టె మీద ఆశతోటి నక్క బావ ఏమంటాడంటే, కాకి బావా నువ్వు పాట చాలా బాగా పాడతావు, ఒక్కసారి పాడు అంటది. అంటే మన మిత్రలాభం మిత్రభేదం కథల్లో ఏంటంటే కావు కావు అని వాడు పాడతాడు. పాడితే ఆ రొట్టె కింద పడుతుంది, ఈ నక్క బావ వేసుకొని వెళ్ళిపోతాడు. ఇది మిత్రలాభం మిత్రభేదంలో చెప్పిన కథ. కాలం చాలా మారింది. ఇప్పటి పిల్లలు పాఠశాలల్లో ఈ కథలకి కొత్త కథలు పుట్టించుకుంటున్నారు. ఏంటంటే కాకి బావా నువ్వు చాలా పాడితే బాగుంటుంది అని కింద నక్కబావ అంటే, ఆ కాకి బావ తన నోట్లో ఉన్న రొట్టెని తీసి కాలు కింద పెట్టుకొని కావు 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 అని పాడతాడు. అప్పుడు మన నక్కబావ అంత అమాయకుడేం కాదుగా, కాకి బావా నువ్వు పాడడమే కాదు ఆడితే డ్యాన్స్ చేస్తే చాలా బాగుంటుంది అంటాడు వీడు. అంటే కాకి బావ రొట్టెని తీసి నోట్లో పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంది. ఇప్పుడు కథలు కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది, వస్తువు మారాల్సినటువంటి అవసరం ఉంది, వస్తువుతో పాటు అభివ్యక్తి మారాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక నేను ముగ్గురి పోయమ్స్ రిలవెన్స్ ఇక్కడ ఉంది అని అంటున్నా. మనం పద్యంలోనే రాయనక్కరలేదు,
వచన కవిత్వంగానే రాయనక్కర్లేదు, లేదా రుబాయిగానే రాయనక్కర్లేరు. దృష్టిలో మార్పు రావాలి. చూడగానే అంటే ఒక వస్తువుని చూస్తే నీలో ఉన్న అంతఃకరణాన్ని బట్టి నీకు అది కనిపిస్తుంది. ఒకరికి ఒకలాగా కనిపించింది, ఇంకొకరికి ఇంకొకలాగా కనిపిస్తుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకం. మీకు ఒక చిన్న మాట చెప్తాను. ఏంటంటే సామల సదాశివ ఒక సందర్భాన్ని రాశాడు. ఏమంటాడంటే, బుద్ధుడు జ్ఞానోదయం అయిన తర్వాత అందరి దగ్గర దానం తీసుకుంటూ పోతూ ఉంటాడు. దానం ఇచ్చిందల్లా తీసుకొని శిష్యులకు ఇస్తే శిష్యులు దాన్ని జనాలకు, పేదవాళ్లకు పంచిపెట్టుకుంటూ వస్తారు. లాస్ట్కి అది బింబిసారుడి దగ్గరికి వస్తాడు. అందరూ ఏవో వస్తువులు ఇస్తే పంచిపెట్టారు. బింబిసారుడు ఏం చేస్తాడంటే, నేను రాజుని కదా, చాలా గౌరవప్రదంగా దానం ఇస్తా, బుద్ధుడి దగ్గర కూడా నాదని అర్ధరాజ్యం ఇస్తాడు. అర్ధరాజ్యం ఇస్తే ఆయన అర్ధరాజ్యం తీసుకుంటాడు. తీసుకొని అర్ధరాజ్యాన్ని శిష్యుల చేతుల్లో పెడుతున్నట్టు చెప్పి పంచిపెట్టండి అని ముందుకు పోతే కనీసం బింబిసారుడిని ఈయన ధన్యవాదాలు కూడా చెప్పకుండా మళ్ళీ ఒక అడుగేస్తూనే ఉంటాడు. అందరిని ఎట్లా చూసింటో ఈయన అట్లే చూస్తాడు. ఇంకా కొంచెం ముందుకు పోయిన తర్వాత ఒక బిచ్చగత్తె కనిపిస్తుంది. ఆ బిచ్చగత్తె దగ్గర ఏమీ ఉండదు కదా, బిచ్చగత్తెకే మనం వేయాలి. బిచ్చగత్తె ఏమనుకుంటుందంటే, అయ్యో బుద్ధుడు వస్తున్నాడు, అందరూ ఇస్తున్నారు, నేను ఇవ్వలేకపోతే అని అప్పటిదాకా ఆమె తింటూ ఉన్న ఒక అరటిపండులో సగం తిని బుద్ధుడు వస్తుండు కదా, ఇదన్నా ఇద్దాం ఆయన కానీ పెట్టుకుంటుంది. పెట్టుకొని బుద్ధుడు రాగానే ఆయన చేతికి ఆ ఎంగిలి సగం పండుని ఇస్తుంది. ఇచ్చిన తర్వాత దాన్ని బుద్ధుడు ఏం చేస్తాడంటే తీసుకొని అత్యంత ఇష్టంగా ఎవరికి ఇవ్వకుండా తనే తినేస్తాడు. తిని ఆమె తల మీద చెయ్యేసి దువ్వి చెంపల మీద చేతి పెట్టి చాలా ప్రేమగా నిమిరి ముందుకు నడుస్తూ ఉంటాడు. అప్పుడు బింబిసారుడు అంటాడు, ఏమి న్యాయము మహర్షి, నేను అర్ధరాజ్యం ఇస్తే నన్ను కనీసం ధన్యవాదాలు చెప్పలేదు, ఆమె ఒక అరటి పండిస్తే నువ్వు అంతా చేస్తున్నావు, ఇది న్యాయమేనా అంటే, ఇది దృష్టిలో ఉండే తేడా మహారాజా, నువ్వు ఇచ్చింది అర్ధరాజ్యం, అది కూడా కొద్దిగా కీర్తి ప్రతిష్టలు వస్తాయని ఇచ్చావు, నీ దృష్టి అది. నా దృష్టి ఏంటంటే నువ్వు ఇచ్చిన దాంట్లో, నీకున్న దాంట్లో సగం ఇచ్చావు, ఈమె తనకున్న దాంట్లో సర్వస్వం ఇచ్చింది, ఇది నా దృష్టి, అది నీ దృష్టి అని చెప్తాడు. కవులకి కూడా నిత్య నూతనమైనటువంటి ఒక కొత్త కోణంతో ఆలోచించగలిగితేనే పోయమ్స్ రాయాలి. పోయమ్స్ ఎక్కువ రాయాలి కాదు, ఎక్కువ రాయాలి పోయమ్స్ అన్నవాళ్ళు పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నట్టు లెక్క కవిత్వంలో కూడా. అట్లా ఇది పొల్యూషన్కి అత్యంత దూరంగా ఉండే ఒక అద్భుతమైన కావ్యాన్ని ప్రచురించినందుకు వారి కుమారులు ప్రభాకర్ రావు గారికి మొదట నేను హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. అయితే వారసత్వం ఊరికే పోదు కదా. నిజానికి అఘోరనాథ చట్టోపాధ్యాయుడు ఎంత గొప్ప పండితుడో, నా కూతురు అంతకంటే గొప్ప పండితుడు కావాలని, పండితురాలు కావాలి అనుకున్నాడు. కానీ నిజానికి ఆయన అనుకున్న దానికంటే గొప్ప పండితురాలు అయింది సరోజిని దేవి. అట్లా ఒక కుటుంబంలో వారసత్వం అనేది ఒక్కొక్కసారి ఫేవరేబుల్గా తీసుకుంటే చాలా గొప్ప పనులు జరుగుతాయి. దానికి కంటిన్యూయేషనే ఈరోజు ప్రభాకర్ రావు గారు రాసినటువంటి ప్రభాత కిరణాలు. ఈ ప్రభాత కిరణాలు అనేది వచన కవిత్వం. వచన కవిత్వంలోకి ఎంటర్ కావడం ఈజీ, నిలబడడం కష్టం. ఈ స్టేట్మెంట్ని మీరు ఎక్కడైనా ఒప్పుకోవచ్చు. ఎంట్రీ ఈజీ, నిలబడడం కష్టం. మరి నిలబడడానికి ఏం చేయాలంటే ఇందాక నిరంతర అధ్యయనం. చాలామంది సాహిత్యకారులు, మొన్న ఒక మిత్రుడు వచ్చాడు మా దగ్గరికి, పుస్తకానికి ముందు మాట రాయమని చెప్పి ఇచ్చేసి పోతూ నువ్వు అందులో ఉన్నది చూడు, ఆహా అని శ్రీశ్రీది అట్లాంటి పోయమ్స్ 10-20 చదువు. శ్రీశ్రీది ఏ పుస్తకంలో ఉంది సార్ అని. సార్ శ్రీశ్రీ ఏం పుస్తకాలు రాశాడో కొంచెం గుర్తుపెట్టుకోవాలండి మీరు అంటే, నాకు అంత ఐడియా లేదు సార్ అన్నాడు. నేను చెప్పిన 3 పుస్తకాలు కొనుక్కో, తిలక్ది ఒకటి, శ్రీశ్రీది ఒకటి, కుక్కలు అని ఇంకొకటి. ఆ 3 పుస్తకాలు చెప్పాను. 3 పుస్తకాలు చెప్తే ఈ 3 పుస్తకాలు నేను వినలేదు అని అన్నాడు. కవిమిత్రుడు పుస్తకం వేస్తూ ఉన్నాడు. ఇవన్నీ చూసినప్పుడు అంటే ఒకటే, మనం అంతా ఆనందం. దేర్ ఆర్ 3 గ్రేట్ థింగ్స్ ఇన్ ది వరల్డ్ అని చెప్పాడు ఒక ఆయన. వన్ ఈజ్ టు రీడ్ పోయిటరీ అండ్ అనదర్ ఈజ్ టు రైట్ పోయిటరీ, బట్ బెస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ టు లవ్ పోయిటరీ. వీ మస్ట్ లవ్ పోయిటరీ, వీ హ్యావ్ టు రీడ్ రెగ్యులర్లీ. అవసరమైతే నేను చెప్పాలనుకుంది చెప్పకుండా ఉండలేకపోతున్నాను అన్నప్పుడే పోయమ్స్ రాయాలి. అట్లాంటి పోయమ్స్ రాయాలంటే మరింత అధ్యయనం అవసరము అని అనిపించే విధంగా ఉంటూ ఉన్నాయి. అయితే ఇందులో పోయమ్స్ మాత్రం కొన్ని నాకు చాలా బాగా నచ్చాయి. శిల్పరీత్యా బాగున్న ఒక పోయం మాత్రమే చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే వెంకటేశ్వర కీర్తన. జనరల్గా భక్తి మీద కవిత్వం రాస్తే వినేవాళ్ళు తక్కువ, కానీ ఇదే బాగా రాశాడు. అంటే ఆయనకు తెలియకుండా ఆయన లోపల భక్తి అనేది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని అనిపించింది. గోవిందాయని తలచిన మనకు గోరు ముద్దలు తినిపించునయా, ముకుందాయని ధ్యానించిన మనకు ముక్తి మార్గం చూపించునయా,
వెంకటేశాయని వేడిన మనకు దారి ఆయాసం తగ్గించునయా, అతడే కదా మన కలయుగ దైవం, అతడే కదా ముగ్గురమ్మల రూపం, అతడే ఆదిశేషుడు, అతడే గోదా సహిత శ్రీ రంగనాయకుడు, కోరి భజించుడి నాట్యము సేయుడి, ఆ దేవుణ్ణి మన సారా కొలువుడి అని కొంచెం లయాత్మకంగా ఉన్నప్పటికీ చాలా సృజనాత్మకంగా కూడా ఉన్నది. ఇట్లాంటి పోయమ్స్ ఇందులో ఉన్నాయి. హైడ్రా మీద కూడా ఉంది. వస్తువు బాగుంది, శిల్పం ఇంకా కొంచెం చెక్కితే బాగుండు అనిపించింది. మొత్తానికి ఈ 2 పుస్తకాలని ఆవిష్కరించే సభకి నన్ను పిలిచినందుకు, ఈ 4 మాటలు మాట్లాడే అవకాశాన్ని కలిగించినందుకు ధన్యవాదాలు.